మన టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురుకులం టీజీటీ పీజీటీ పోస్టులకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థుల కొరకు గతంలో మనం ఎన్నో ఆంగ్ల భాష పాఠ్యాంశాలను చూసాం. అయితే మనకి గురుకులం సంబంధించి ఈ 10వ తరగతి బేసిక్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో 10వ తరగతి ఆంగ్ల భాషని మనకి ఆ సిలబస్గా మనకు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అయితే ఎంతోమంది అభ్యర్థులు వాళ్ళ అభ్యర్థన మేరకు టెన్సెస్కి సంబంధించి కాస్త విస్తృతంగా పాఠ్యాంశాన్ని బోధించమని చెప్పేసి రిక్వెస్ట్స్ అందాయి. అందులో భాగంగా టెన్సెస్ అండ్ దర్ యూజెస్, ఇన్డెప్త్ అనాలిసిస్ ఆఫ్ ద టెన్సెస్, వేర్ వి యూజ్ టెన్సెస్ అండ్ ఆల్, ఈ పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకుందాం. వెల్కమ్. దిస్ ఈస్ ద లెసన్ ఫర్ గురుకులం టీజీటీస్ అండ్ పీజీటీస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. The topic is tenses and their usage, and I am Dr.Sreenatha Chary. I am an assistant professor of English at the Department of English at Palamur University, Mahabub Nagar. టెన్సెస్ విషయంలో మనకి 10వ తరగతి స్థాయిలో ఈ గురుకులం ప్రవేశ పరీక్షలో మనకి ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే టెన్సెస్కి సంబంధించి మనం గతంలో ఒక ఇంట్రొడక్టరీ క్లాస్ చూసాం. ఈ పాఠ్యాంశంలో ఆంగ్ల భాషలో ఉన్నటువంటి టెన్సెస్ని విస్తృతంగా ఎన్ని సందర్భాల్లో వాడొచ్చో మనం తెలుసుకుందాం. టెంపస్ అనే పదం నుంచి టెన్స్ అనేటటువంటి పదం పుట్టింది. దీని అర్థం కాలము, సమయము అని అర్థం. మనం తెలుగులో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అన్నట్టు ఆంగ్లంలో కూడా we say present tense and past tense, and of course future is a mood which is a part of present tense, and there is conditional tense which is a part in past tense. Now let us discuss all the tenses and their usage with various examples. If we take up simple present tense, simple present tense ను అసలు ఎన్ని సందర్భాలలో వాడతాము, సింపుల్ ప్రజెంట్ టెన్స్కు సూత్రం ఏంటి, దాన్ని తెలుగులో మనం అసలు ఎలాంటి అర్థంతో వాడతాము, దీన్ని తెలుసుకున్నప్పుడు ఎలాంటి పరీక్షలో అడిగే ప్రశ్ననైనా మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, దాన్ని అవలీలగా మనం ఫేస్ చేయవచ్చు. అయితే ఈ టెన్సెస్ నేర్చుకునే కంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్రియలకి రకరకాల స్వరూపాలు ఉన్నాయి. ఉదాహరణకు గో అనేది వర్బ్ ఫస్ట్ ఫామ్ అయితే దాన్ని వర్బ్ బేస్ అంటాం. తర్వాత వెంట్ అనేటటువంటిది పాస్ట్ వర్బ్ ఆఫ్ గో, దీన్ని మనం ED1 అని చెప్పేసి అంటాం. తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని మనం గాన్, గో వెంట్ గాన్, దీన్ని పాస్ట్ పార్టిసిపుల్ లేదా వర్బ్ ED2 అంటున్నాం. దానికి ING చేరిస్తే ఫస్ట్ ఫామ్కి గోయింగ్, దీన్ని వర్బ్ ఇంగ్ ఫామ్ అంటున్నాం. ఒకవేళ వర్బ్కి ఎస్ చేరిస్తే గో అనే దానికి ఎస్ లేదా ఈఎస్, గోస్ అనేటటువంటిది దాన్ని మనం వర్బ్ ఎస్ ఫామ్ అంటున్నాం. ఈ రకంగా ఒక క్రియకి ఉన్నటువంటి భిన్నమైన స్వరూపాలని వర్బ్ కాంజుగేషన్, వీ కాల్ ఇట్ యాజ్ వర్బ్ కాంజుగేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కాంజుగేషన్ ఫర్ ద వర్బ్ గో ఈజ్ గో, వెంట్, గాన్, గోయింగ్, గోస్. Go is the verb base or present form or infinitive, rather we call it as infinitive. Went is the past form or verb ED1. Gone is verb ED2 or past participle. Going is the continuous form or progressive form, and goes is the singular verb that is used for third person singular number. ప్రతి ఒక్కరికి ఇలా వర్బ్ కాంజుగేషన్స్, ఒక క్రియకుండే భిన్నమైన స్వరూపాలు ముందు తెలియాలి. ఈట్, ఏట్, ఈటన్, ఈటింగ్, ఈట్స్. Do, did, done, doing, does. Think, thought, thinking, thinks. ఇలా గరిష్టంగా ఎక్కువ క్రియలు తెలిసి ఉంటే వాళ్ళకి టెన్సెస్ నేర్చుకోవటం ఈజీ అవుతుంది. అయితే ఈ వాక్య నిర్మాణాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఎలా ఉంటుంది, దాని సూత్రం ఎలా ఉంటుందంటే, మనకు నచ్చినటువంటి ఏదైనా ఒక సబ్జెక్టు ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలాంటి సబ్జెక్టులలో ఏదో ఒకటి తీసుకుంటాం. దాని తర్వాత మనము వర్బు యొక్క ఫస్ట్ ఫామ్ గో, కమ్, డ్రింక్ ఇలాంటి వర్బు ఫస్ట్ ఫామ్ కానీ లేదా అవసరాన్ని బట్టి వర్బుకి ఎస్ ఫామ్ను కానీ చేరుస్తాం. అదే ఒకవేళ హీ, షీ ఇట్లయితే ఎస్ ఫామ్ మనకి పనికొస్తుంది. ఇలా ద సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ బేస్ ఆర్ వర్బ్ ఎస్ ఫామ్ వి యూస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెంటెన్స్ ఫర్ దట్ ఈస్ దే ప్లే ఆర్ హీ ప్లేస్. ఒక ఉదాహరణగా దే ప్లే, వాళ్ళు ఆడుతారు. దే అనే సబ్జెక్ట్కి ప్లే అనే వర్బ్ ఫస్ట్ ఫామ్ వాడాం. ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి ఒక ఉదాహరణ, వాళ్ళు ఆడతారు. అదే హీ తీసుకుంటే హీ ప్లేస్, అతను ఆడతాడు. సో హీ, షీట్లకి మనం ఎస్ ఫామ్ వాడతాం. ఎందుకంటే హీ అనేది సింగులర్ సబ్జెక్టు,
ప్లేస్ అనేది కూడా సింగులర్ వర్బు. ఇలా సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బు వాడితే దాన్ని అగ్రిమెంట్, కాన్కార్డ్, సబ్జెక్ట్కి వర్బుకి ఉండే సమ్మతి. ఇది ప్రతి భాషలో ఉంటుంది. ఈ వాక్యం కరెక్ట్. ఇప్పుడు నేను వస్తాను అంటాను, వారు వస్తారు, ఆమె వస్తుంది లేకుంటే వచ్చును ఇలా అంటాను తప్ప నేను వస్తుంది, వారు వస్తాను ఇలా అనం మనం. ఈవెన్ ప్రతి భాషలో ఉంటుంది ఈ వాక్యంలో ఉండేటటువంటి సబ్జెక్ట్ వర్బ్ యొక్క అగ్రిమెంట్, దీన్ని కాన్కార్డ్ అంటారు. అయితే సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మనము హెల్పింగ్ వర్బ్ వాడుతూ ఇంకో రకమైనటువంటి ఫార్ములాను మనం చెప్పవచ్చు. ఎనీ సబ్జెక్ట్ డూ ఆర్ డస్ అకార్డింగ్లీ, హీ షీ ఇట్ వస్తే డస్ రావాలి. మిగతా సబ్జెక్ట్స్ ఏవైనా వస్తే అంటే ఐవి, యూ, దే ఇలాంటివి వస్తే డూ రావాలి. అప్పుడు వర్బ్ బేస్ ఫామ్నే మళ్ళీ మెయిన్ వర్బ్గా వాడతాం. అంటే హెల్పింగ్ వర్బ్స్ వచ్చేసి డూ డస్ వస్తాయి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. మెయిన్ వర్బ్ ఫస్ట్ ఫామ్ రావాలి. దీని తెలుగు అర్థం ఎలా ఉంటుంది మన మదర్ టంగ్లో అంటే ఒకరు ఒక పనిని చేస్తారు లేదా ఒకరు ఒక పనిని ఖచ్చితంగా చేస్తారు. ఇలా రెండు సూత్రాలతో సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం చెప్పొచ్చు. సబ్జెక్ట్ వర్బ్ బేస్ ఆర్ వర్బ్ ఎస్, సబ్జెక్ట్ డూ ఆర్ డస్ ప్లస్ వర్బ్ బేస్. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ హెల్పింగ్ వర్బ్ లేకుండా దే ప్లే, వారు ఆడతారు. విత్ హెల్పింగ్ వర్బ్ దే డూ ప్లే, వాళ్ళు తప్పక ఆడతారు. హీ ప్లేస్, అతను ఆడతాడు విదౌట్ హెల్పింగ్ వర్బ్. హీ డస్ ప్లే, అతను ఖచ్చితంగా ఆడతాడు. ఇలా సింపుల్ ప్రజెంట్ టెన్స్కి మనం ఈ రకమైనటువంటి సూత్రం చెప్పిన తర్వాత ఎన్ని సందర్భాల్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడతారు. హ్యాబిచువల్ యాక్షన్స్, అలవాట్ల గురించి చెప్పేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్. మనం దీనికి ఉదాహరణలు చూద్దాం. ఆ తర్వాత డెమాన్స్ట్రేషన్స్, చేసి చూపించే ప్రయోగాల గురించి వివరించేటప్పుడు డెమాన్స్ట్రేషన్స్కి సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. ఒక్కోసారి పాస్ట్ టెన్స్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్ మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. ఒక్కోసారి ఫ్యూచర్, భవిష్యత్తులో జరిగే పని గురించి తెలపాలన్నా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడచ్చు. మనం ఉదాహరణలు చూద్దాం. కథలను వివరించేటప్పుడు స్టోరీ టెల్లింగ్కి కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడచ్చు. అదేవిధంగా మన కళ్ళ ముందు జరిగే దృగ్గోచరాలు, రన్నింగ్ కామెంటరీస్, ఇలా వి యూజ్ సింపుల్ ప్రజెంట్ ఫర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ ఆల్సో టు ఎక్స్ప్రెస్ డెమాన్స్ట్రేషన్స్. Instead of past tense also we can use simple present tense, and instead of future mood also we can use this simple present tense. And for story narration, for storytelling also we can make use of simple present tense. And at the end, even for running commentaries we can make use of this tense. Let us see various examples. Habitual actions కనుక చూస్తే ఇతను అంటున్నాడు ఉదాహరణలో, I always take tea, sometimes I take milk. I always take tea. So it is his habitual action that always he takes tea. But sometimes, of course, whenever he does not take that tea or maybe tea is not available, then he goes for milk. So నేను ఎప్పుడు టీ తాగుతాను, అప్పుడప్పుడు మిల్క్ తీసుకుంటున్నాను. ఎలా చెప్పాడు? I always take tea. Sometimes I take milk. ఇలా అలవాట్లను మనం వివరించడానికి we use simple present tense. So ఎగ్జామినేషన్లో రావచ్చు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ అని కింద హ్యాబిచువల్ యాక్షన్స్, పాస్ట్ హ్యాబిట్స్, ఇలా రకరకాల ఆప్షన్స్లో హ్యాబిచువల్ యాక్షన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇంకొక వాక్యం చూద్దాం. డెమాన్స్ట్రేషన్స్, చేసి చూపించి లేదా కళ్ళ ముందు జరిగే ప్రయోగాలు, ఇలాంటి దృగ్గోచరాలను ఇప్పుడు ఉదాహరణకు నేను ఇలా చేస్తా అలా చేస్తా అని చెప్పడానికి ఉదాహరణకు, వెనెవర్ ఐ ప్రిపేర్ హాట్ ఫుడ్ స్టఫ్, వెనెవర్ ఐ ప్రిపేర్ హాట్ ఫుడ్ స్టఫ్ ఐ బాయిల్ ది ఆయిల్ లైక్ దిస్. ఎప్పుడైనా నేను వేడి వేడి వంటకాలను కనుక తయారు చేస్తే నూనెను ఈ రకంగా నేను బాయిల్ చేస్తా. అంటే తను ఏం చేస్తున్నారు, ఆమె చేసి చూపిస్తున్నారు అక్కడ, నేను ఇలా చేస్తాను అని చెప్పేసి. సో వెన్ ఎవర్ ఐ ప్రిపేర్ హాట్ ఫుడ్ స్టఫ్ ఐ బాయిల్ ది ఆయిల్ లైక్ దిస్. ఆర్ అదర్వైజ్ టీ తయారు చేయాలంటే సి ఐ టేక్ ద కెటిల్ లైక్ దిస్, దెన్ ఐ పోర్ సమ్ వాటర్, దెన్ ఐ బాయిల్ ద కెటిల్, then I pour some sugar into that, then I add some milk to that, then I stir it gently, then the tea or coffee is ready and ready to serve. ఇలా చేసి చూపించేటటువంటి దృగ్గోచరాలకి డెమాన్స్ట్రేషన్స్కి కూడా సింపుల్ ప్రజెంట్ అంటే మనం చేస్తున్నాం. నవ్ ఐ ఆమ్ డూయింగ్, నవ్ ఐ ఆమ్ టేకింగ్ అలా కాకుండా నవ్ ఐ టేక్, ఇలా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం డెమాన్స్ట్రేషన్స్కి వాడతాం.
దాని తర్వాత మూడవ ప్రయోగం పాస్ట్కు బదులుగా, పాస్ట్ టెన్స్కు బదులుగా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి సినిమా చూసి వచ్చాడు. చూసి వచ్చినాక మనకు ఆ సినిమా చెబుతున్నాడు. సినిమాలో కథ అంతా అయిపోయిందిగా, కానీ ఎలా చెప్తున్నాడు? ఇన్ దాట్ మూవీ ద హీరో స్టాండ్స్ సో ఎలిగెంట్లీ. ఆ సినిమాలో ఆ హీరో చాలా ఎంతో మంచిగా గ్రేస్ఫుల్గా, చాలా ఎలిగెంట్గా చక్కగా నిలబడతాడు, చాలా మంచి పోజ్ పెట్టి నిలబడతాడు. ఆల్రెడీ నిలబడ్డాడు ఆయన, అయిపోయింది కథ. కాకపోతే మనం ఎలా చెబుతాం? ఒక్కోసారి ఉదాహరణకి ద హీరో కమ్స్ లైక్ దిస్, ఓ ద హీరోయిన్ కమ్స్ లైక్ దిస్, ద విలన్ కమ్స్ లైక్ దాట్, ఓ దెర్ ఈజ్ ఎ ఫైట్ అండ్ దే సింగ్ ఎ సాంగ్. ఇలా వచ్చింటారు, కానీ జరిగిపోయిన పాస్ట్ ఆ ఈవెంట్ని కూడా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పుకోవచ్చు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ట్ టెన్స్, ఇప్పుడు ఉదాహరణకు మనం ఏదో ఒక పురాణ గ్రంథానికి సంబంధించి ఆ కథ అంతా అయిపోయి ఉంటుంది. దాని గురించి చెప్పేటప్పుడు ఉదాహరణకు రామాయణం కనుక తీసుకున్నప్పుడు, హనుమ గోస్ టు లంక అండ్ హీ సర్చెస్ ఫర్ సీతాదేవి, హీ ఫైండ్స్ హర్, సీతాదేవి గివ్స్ హిమ్ ద చూడామణి. అయిపోయింది కథ. అయినా జరుగుతుంది, ఇట్లా అవుతుంది, అలా అవుతుంది, ఆ తర్వాత హనుమంతుడు అక్కడికి వెళ్తాడు, ఇలా చెబుతాం మనం. కాబట్టి పాస్ట్ టెన్స్కి బదులుగా కూడా వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ 4వ ప్రయోగం కనుక చూస్తే భవిష్యత్తు కాలానికి బదులుగా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడచ్చు ఫ్యూచర్కి. ఇప్పుడు ఉదాహరణకు వచ్చే నెల మేము తాజ్మహల్ని చూస్తాం, ఇది ప్లాన్. నిజానికి వీ విల్ విజిట్ లేకుంటే వీ షల్ విజిట్ ద తాజ్మహల్ నెక్స్ట్ మంత్ అనాలి. అలా కాకుండా సింపుల్గా మనం తెలుగులో కూడా వచ్చే సంవత్సరం నేను అమెరికాకు వెళ్తా, లేకుంటే మా తమ్ముడు వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియా నుంచి వస్తాడు, ఇలా. లేకుంటే నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీకి వెళ్తాం. వెళ్ళబోతాము, పోబోతాము అని చెప్పి మనంతా ఫ్యూచర్లో మనం చెప్పాం. అవసరం అనుకుంటే భవిష్యత్ కాలానికి బదులుగా కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడచ్చు. సో ఇట్ ఈస్ సో ప్రాబబుల్ దాట్ వీ కెన్ యూజ్ సింపుల్ ప్రజెంట్ ఈవెన్ టు ఎక్స్ప్రెస్ సమ్ ఫ్యూచర్ యాక్షన్స్. సో ఎన్ ఎగ్జాంపుల్ కెన్ బి, వీ విజిట్ ద తాజ్ మహల్ నెక్స్ట్ మంత్. వచ్చే నెల మేము తాజ్మహల్ని సందర్శిస్తాము. వి విల్ విజిట్ లేకుంటే వి షల్ విజిట్ అనకుండా వి విజిట్ ద తాజ్మహల్ అంటాం. చూడండి ఎంత నెరేటివ్ టెన్స్ ఇది. ఈ ప్రజెంట్ టెన్స్ అనేది నరేట్ చేయడానికి ప్రజెంట్కు పాస్ట్కు చాలా సౌకర్యంగా ఉంది. కాకపోతే ఆ సందర్భం ఏంటి అనే ఆ ఔచిత్యాన్ని మనం గ్రహించగలగాలి. సో టెన్సెస్ అండ్ ఆల్ ద థింగ్స్ ఆర్ వెరీ ఈజీ. ఈ రహస్యం తెలియని వాళ్ళు చాలా టెన్స్గా ఫీల్ అవుతారు. టెన్స్గా ఫీల్ కావడం అంటే చాలా భయపడటం అక్కర్లేదు. టెన్సెస్ చాలా సులభంగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవచ్చు. ఇంకొకటి 5వ ప్రయోగం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని మనం స్టోరీ టెల్లింగ్కి, కథలు చెప్పేటప్పుడు చాలా బాగా వాడుకోవచ్చు దీన్ని. ఇందాక మనం అనుకున్నట్టు లార్డ్ హనుమాన్ బ్రింగ్స్ ద సంజీవని మౌంటైన్. సో లక్ష్మణుడు పడిపోయినప్పుడు అక్కడ ఆయనను బతికించడానికి సంజీవన్ పర్వతం తెస్తాడని అనుకున్నాం మనం. సో లార్డ్ హనుమాన్ బ్రింగ్స్, తెస్తాడు, ఆల్రెడీ తెచ్చాడు, కానీ కథ చెప్పేటప్పుడు అలా చెబుతాం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని. కాబట్టి మీరు కూడా కథను నెరేట్ చేసేటప్పుడు యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. అండ్ ఆల్సో ఇన్ ది ఎగ్జామినేషన్ ఎనీ సచ్ క్వశ్చన్ కమ్స్ ఆన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, యూ కెన్ సే, ఓ ఈవెన్ ఫర్ స్టోరీ టెలింగ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఈజ్ యూస్డ్. దెన్ ఫర్ రన్నింగ్ కామెంటరీస్, వ్యాఖ్యానాలు, మనం ఏదో క్రికెట్ లాంటి గేము, ఫుట్బాల్ లాంటి గేము చూస్తుంటాం. అక్కడ వ్యాఖ్యానం జరిగేటప్పుడు ఉదాహరణకి బౌలర్ బాల్ తీసుకుంటాడు, ఎక్కడికో పెవిలియన్ దాటి వచ్చి రన్నింగ్ చేస్తూ వేస్తాడు. దానికి వ్యాఖ్యాత, కామెంటేటరు, సీ ద బౌలర్ ఈజ్ టేకింగ్ ద బాల్, నౌ హీఈస్ రబ్బింగ్ ఇట్ లైక్ దిస్. నో, ఇదంతా ఇలా చెప్పడు. అది వినడానికి కూడా చక్కగా ఉండదు, శ్రోతలకి ఇంపుగా ఉండదు. దాన్ని ఏం చేస్తాడు, చక్కగా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాడు. ఎలా చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని చూద్దాం, ఒక ఎగ్జాక్ట్ కామెంటరీ లాగా. అండ్ ఇట్స్ ద లాస్ట్ బాల్ and the ball goes direct and hits the middle wicket, India wins, and see there Sachin dances అని చెప్పేసి ఇలా కళ్ళ ముందే మొత్తం జరుగుతున్నట్టుగా వివరిస్తాడు ఆ వ్యాఖ్యాత. సో అండ్ ఇట్ ఈస్ ద లాస్ట్ బాల్ అండ్ ద బాల్ గోస్ డైరెక్ట్. సో అప్పుడు మన కళ్ళ ముందు జరుగుతుంది, ద బాల్ గోస్ డైరెక్ట్ అండ్ హిట్స్ ద మిడిల్ వికెట్ అండ్ ఇండియా విన్స్. అందరు అక్కడ ఎగురుతూ ఉండింటారు, ఇండియా విన్స్ అండ్ సీ దేర్ సచిన్ డాన్సెస్. యాక్చువల్లీ హీఈస్ డాన్సింగ్, కానీ ఎలా చెప్తున్నారు? సో కళ్ళ ముందు జరిగే ఇలాంటి దృగ్గోచరాలను, వ్యాఖ్యానాలను కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. సో ఎవరైనా వస్తున్నప్పుడు సీ హీ కమ్స్ నౌ అని చెప్పొచ్చు, హీ ఈజ్ కమింగ్ అనే బదులు. ఇలా ఒకసారి మనం సమ్మరీ కనుక చూస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అలవాట్లను వివరించడానికి
ప్రయోగాలు చేసి చూపించే ప్రయోగాల కోసం డెమాన్స్ట్రేషన్స్ కొరకు పాస్ట్ టెన్స్కు బదులుగా అవసరమైతే ఫ్యూచర్కి భవిష్యత్తు కాలానికి బదులుగా కథలను వివరించడానికి వ్యాఖ్యానాలను రన్నింగ్ కామెంటరీస్ను వివరించడానికి ఇలా గరిష్టంగా 6 రకాలుగా వాడచ్చు. సో టు సమ్మరైజ్, you must remember that simple present tense is used for habitual actions, demonstrations, instead of past tense, and instead of future mode, also for storytelling, and last but not least, for running commentaries, we can use this. So if you remember these important aspects, certainly you will be able to make a mark in the examination, be it Gurukulam, TGT, PGT, or any competitive examination of that kind. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ తర్వాత మనం ప్రజెంట్ టెన్స్లో కనుక చూస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాగానే దాని కింద ప్రజెంట్ కంటిన్యూస్ వస్తుంది. దాని తర్వాత మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. మళ్ళీ ఒకవేళ మనం పాస్ట్ దీన్నంతా ఒక స్తంభంలాగా భావిస్తే సింపుల్ పాస్ట్ను సింపుల్ పాస్ట్, దాని తర్వాత పాస్ట్ కంటిన్యూస్, దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ దగ్గరికి వస్తే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా మొత్తం టెన్స్ను కంప్లీట్ చేయొచ్చు. లేదు కొద్దిమంది సింపుల్ ప్రజెంట్ తర్వాత సింపుల్ పాస్ట్ నేర్చుకుంటారు, తర్వాత సింపుల్ ఫ్యూచర్ నేర్చుకుంటారు. ఇలా కాంట్రాస్ట్ చేస్తూ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ నేర్చుకుంటున్నారు. మనం ఈ సందర్భంలో ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఉండే 4 ఆస్పెక్ట్స్ను కంప్లీట్ చేద్దాం. అంటే సింపుల్ లేదా ఇండెఫినెట్, దాని తర్వాత కంటిన్యూస్, దీన్ని ప్రోగ్రెసివ్ అంటాం, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్, దాని తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇవి చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటో దాని ప్రయోగాన్ని చూద్దాం. పేరులోనే ఉంది ప్రజెంట్ కంటిన్యూస్, ప్రస్తుత కాలంలో కంటిన్యూస్ జరుగుతూ ఉంది అంటే మన కళ్ళ ముందు కొనసాగుతూ ఉన్నటువంటి ప్రక్రియ ప్రజెంట్ కంటిన్యూస్. దీన్ని కొంతమంది ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా అంటారు. ప్రోగ్రెసివ్, కొనసాగుతోంది అలా కూడా చెప్పచ్చు. మరి దీనికి సూత్రం ఏంటి? మనకు నచ్చిన ఏదైనా ఒక సబ్జెక్టు వాడాలా. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇలాంటి, లేదా రవి లేకుంటే రవి అండ్ రాజు, ఇలా ఏదో ఒకటి వాడాలి. సందర్భోచితంగా ఒక సహాయక క్రియ వాడాలి. అది ఏమై ఉంటుంది? యామ్, ఈజ్, ఆర్. ఈ వీటిలో ఏదో ఐ యామ్, వి ఆర్, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్, రవి ఈజ్, రవి అండ్ రాజు ఆర్. ఇలా ఏదో ఒక యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్లో ఒక హెల్పింగ్ వర్బ్ వాడాలి. దాని తర్వాత వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్, ఇంగ్ ఫామ్ని వాడాలి. ఎందుకు? కంటిన్యూస్ కాబట్టి ఐఎన్జీ వాడాలి. అప్పుడు ఉదాహరణలు కనుక చూస్తే ఐ యామ్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. ఆ మాటకు వస్తే ఐ యామ్ ప్లేయింగ్, వీ ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, హీ ఈజ్ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్, ఇట్ ఈజ్ ప్లేయింగ్, దే ఆర్ ప్లేయింగ్. ఇలా చెప్పుకోవచ్చు. సబ్జెక్ట్ అమెజార్లలో ఒక హెల్పింగ్ వర్బ్ ఐఎన్జీ. ఒకరు ఒక పనిని ప్రస్తుత కాలంలో చేయుచూ ఉన్నారు, చేస్తున్నారు, కళ్ళ ముందు కొనసాగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో ప్రజెంట్ కంటిన్యూస్ను వాడతాం. సో వాట్ ఆర్ ది వేరియస్ కాంటెక్స్ట్స్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూసేజ్ దట్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్? And it is said we can use it for the action that is going on now, right now in front of us, in front of our eyes, and we are witnessing. Though it is not going on also at the present time, we can use this present continuous. And sometimes in the near future, if we have any planned actions in the near future, we can use present continuous. Sometimes to talk about some obstinate habits. Some people have obstinate habits. So many times we say to do so or not to do so, but they won't budge an inch because it is an obstinate habit. It's a bad habit for them to repeat. Sometimes we use this present continuous, be going to narrate some planned actions. ఎన్ని రకాలుగా ప్రజెంట్ కంటిన్యూస్ను వాడొచ్చో చూద్దాం ఒక్కొక్కటి. మొదటి సందర్భంలో యాక్షన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ, కళ్ళ ముందు ఇప్పటికిప్పుడు జరుగుతూ ఉంటాయి. అందుకే కదా ప్రజెంట్ కంటిన్యూస్ అన్న, కళ్ళ ముందు ఇప్పుడు జరిగేది. అంటే ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద డాన్సర్స్ ఆర్ గివింగ్ అ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్. దే ఆర్ గివింగ్, వాళ్ళు ఇస్తున్నారు. ప్రజెంట్ కంటిన్యూస్, కళ్ళ ముందు, ఇప్పుడే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంది. సో ద డాన్సర్స్ ఆర్ గివింగ్ ఏ స్పెక్టాక్యులర్, అంటే కళ్ళకి ఇంపైనటువంటి, శోభాయమానమైనటువంటి
పర్ఫార్మెన్స్ అంటే అద్భుతంగా ప్రస్తుతం వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. సో వి సే ద డాన్సర్స్ ఆర్ గివింగ్ ఎ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ వెన్ రైట్ నౌ. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ప్రజెంట్ కంటిన్యూస్. సో కళ్ళ ముందు జరిగే ఒక సంఘటనను వివరించడానికి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. నెంబర్ 2, దో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ నౌ. ఇప్పుడు జరగట్లే. ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఈజ్ రైటింగ్ హిజ్ ఆటోబయోగ్రఫీ. ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ ఈజ్ రైటింగ్ హిజ్ ఆటోబయోగ్రఫీ. వాస్తవానికి ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయన తబలా వాయిస్తున్నారు. మన కళ్ళ ముందేమో తబలా వాయిస్తున్నారు. మనం ఇచ్చే ఎగ్జాంపుల్ ఏమో తన స్వీయ చరిత్ర, తన ఆత్మకథను ఆయన రాస్తున్నారు. అంటే మరి మన కళ్ళ ముందు ఆయన రాయట్లేదు, అయినా మనం చెప్పుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ మధ్య కాలంలో తన జీవిత చరిత్ర, ఆత్మకథను రాసే పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. కళ్ళ ముందు రాయాల్సిన పనిలే, ఇంటికి వెళ్ళినాక ఏదో టైంలో రాస్తున్నాడు ఆయన. ఈ మధ్యలో త్వరలో అయిపోతుంది అని అర్థం. ఇలా కళ్ళ ముందు జరగకున్నా సరే ఆ వ్యక్తి ఆ మధ్యకాలంలో ఆ పనిలో నిమగ్నమై చేస్తూ ఉంటే వీ కెన్ యూజ్ ప్రజెంట్ కంటిన్యూస్. మనం తెలుగులో కూడా ఏం చేస్తున్నామంటే కాలేజీకి పోతున్నా అంటాం. కాలేజీకి పోతున్నాం అంటే ఇప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో నా చదువు కోసం నేను కాలేజీకి పోతున్నానని. సో వీ కెన్ సే, we can talk about any event, although it is not going on at the moment, but we can express that in present continuous. So that's why we say Ustad Zakir Hussain is writing his autobiography, not necessarily in front of us right now, but he is involved in that activity of writing his autobiography these days. So this is the second use or usage of present continuous. And the third one, ప్లాన్డ్ యాక్షన్ ఇన్ నియర్ ఫ్యూచర్. సమీప భవిష్యత్తులో మనం ఏదైనా ఒక ప్లాన్ వేసుకొని ఇలా చేయాలి అని మనం అనుకుంటాం. అలాంటి ప్లాన్ గురించి చెప్పేటప్పుడు కూడా ప్రజెంట్ కంటిన్యూస్లో మనం చెప్పొచ్చు. ఉదాహరణకు వచ్చే వారం వాళ్ళు గోవాకి ఒక టూర్కి వెళ్తున్నారు. అంటే వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకున్నారు నెక్స్ట్ వీక్ ఏం చేయాలో. సో వాళ్ళు అలా ప్రణాళిక వేసుకున్నారు, నెక్స్ట్ వీక్ వెళ్తారు. కానీ దీన్ని ఫ్యూచర్లో యాక్చువల్గా అయితే ఫ్యూచర్లో చెప్పాలా అంటే దే విల్ విజిట్ గోవా నెక్స్ట్ వీక్ అని చెప్పాలి. కానీ ఇది ఆల్రెడీ ఒక ప్రణాళిక వేసుకున్నారు. మనం మన మాతృభాషలో కూడా వచ్చే వారం వాళ్ళు గోవా వెళ్తున్నారు అంటాం. వచ్చే వారం గోవా వెళ్తున్నారు. వచ్చే వారం వెళ్తున్నారంటే ఇప్పుడు మన కళ్ళ ముందర ఇప్పుడే వెళ్ళాలిగా. అయినా మనం చెప్పొచ్చు ఒక ప్లాన్డ్ యాక్షన్ కాబట్టి దే ఆర్ గోయింగ్ ఆన్ అ టూర్ టు గోవా నెక్స్ట్ వీక్. వచ్చే వారం వాళ్ళు గోవాకి ఒక టూర్కి వెళ్తున్నారు. సో నియర్ ఫ్యూచర్లో జరిగేటటువంటి ఒక సంఘటనను, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ను కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పుకోవచ్చు. తరువాత అబౌట్ అబ్స్టినేట్ హ్యాబిట్. అసలు అబ్స్టినేట్ హ్యాబిట్ అంటే ఏంటి? మనం కొంతమందికి ఇలా చెయ్యొద్దు అని చెప్పేసి సూచన చేస్తాం. అది వాళ్ళకి అదొక ఒక దురలవాటు ఉండింటుంది. మనం ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తుంటారు, దాన్ని మానుకోరు. ఇలాంటి అంటే అది అలా అలవాటు అయిపోయి ఉంటుంది వాళ్ళ యొక్క అంటే ప్రతి ఒక్కరికి కొంతమందికి అలాంటి చెడ్డ అలవాట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో అలాంటి అబ్స్టినేట్ హ్యాబిట్స్ ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చూద్దాం. రుద్ర ఈజ్ ఆల్వేస్ స్పాయిలింగ్ థింగ్స్. బహుశా వాళ్ళ అమ్మ చెప్పింటుంది వస్తువులు పాడు చేయకు, నాన్నగారు చెప్పింటారు, వాళ్ళ ఇంట్లో ఉండి అందరూ చెప్పింటారు నువ్వు వస్తువులు పాడు చేస్తున్నావు, నీకు ఇప్పించను అని. అయితే ఇప్పుడు వాడు ఆడుకుంటున్నాడు రుద్ర, కానీ ఏమంటున్నావు ప్రజెంట్ కంటిన్యూస్లో ఈజ్ ఆల్వేస్ స్పాయిలింగ్ థింగ్స్. ఆల్వేస్ వచ్చింది అంటే అలవాటుగా ప్రతిసారి వస్తువులు పాడు చేస్తున్నాడు, మన కళ్ళ ముందర చేయట్లే. సో ఇలా మానుకోకుండా కొనసాగించే దురలవాట్లను చెప్పడానికి కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. ఉదాహరణకు హీఈస్ ఆల్వేస్ స్మోకింగ్ అంటాం. హీఈస్ ఆల్వేస్ స్మోకింగ్ అంటే అసలు ఆ ధూమపానాన్ని ఆపలేకపోతున్నాడు ఆయన, ఆ దురలవాటును అని. సో ఇప్పుడు కళ్ళ ముందర ఏం తాగక్కర్లే, అయినా చెప్తాం హీఈస్ ఆల్వేస్ స్మోకింగ్ ఇలా. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ యూసేజ్ ఆఫ్ ప్రజెంట్ కంటిన్యూస్. నెక్స్ట్ ఒక ప్లాన్. వెన్ ఎవర్ యూ హ్యావ్ అ ప్లాన్, then you can use be going to, am going to, is going to, are going to. By using this phrase or expression, you can talk about some plan. For example, ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. When are you going to visit my country అంటున్నాడు ఆయన. When are you going to visit my country? ఇద్దరు క్రీడాకారులు ఎక్కడో అంతర్జాతీయ క్రీడలో కలుసుకొని మా దేశాన్ని నువ్వెప్పుడు సందర్శిస్తున్నావు. సో when is your plan? When are you going to visit? సో అన్నప్పుడు అతను ఎస్ ఐఎమ్ గోయింగ్ టు విజిట్ నెక్స్ట్ మంత్ అనొచ్చు, నెక్స్ట్ ఇయర్ అనొచ్చు. ఇలా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తెలియజేయడానికి కూడా ప్రజెంట్ కంటిన్యూస్ని బీ గోయింగ్ టు, ఇక్కడ బీ ఫామ్, బీ అంటే ఐఎమ్ గోయింగ్ టు, ఈజ్ గోయింగ్ టు, ఆర్ గోయింగ్ టు, సందర్భాన్ని బట్టి దీన్ని వాడాలి. అయితే ఆంగ్లంలో క్రియకు సంబంధించి మనం ఒక ప్రస్తావన చేయాలి. ఏంటంటే క్రియలను మనము
డైనమిక్ వర్బ్స్, స్టేటివ్ వర్బ్స్ అని రెండు రకాలుగా విభజించవచ్చు. అంటే క్రియల్లో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కంటిన్యూస్ టెన్స్ను లేదా ఈ ఆస్పెక్ట్ను వాడినప్పుడు మనం ఇక్కడ డైనమిక్ వర్బ్స్ అంటే ఏంటి, స్టేటివ్ వర్బ్స్ అయితే స్థితులను తెలియజేసే క్రియలు ఉంటాయి కొన్ని. ఉండు, బి, యామ్, ఈజ్ ఆర్ హ్యావ్ కలిగి ఉండు స్థితులను తెలియజేసే క్రియలు కొన్ని. లేదా యాక్షన్స్ను తెలియజేసే క్రియలు రన్ పరిగెత్తు, జంప్ గంతువేయు లేదా దూకు, లేకుంటే టీచ్ బోధించు. ఇలా కొన్ని యాక్షన్ వర్బ్స్ ఉంటాయి, కొన్ని స్టేటివ్ వర్బ్స్ ఉంటాయి. ఉదాహరణకి మనం పంచేంద్రియాలకు సంబంధించి కొన్నిసార్లు సీ అంటే ఐ సీ అంటే ఐ అండర్స్టాండ్. ఎవరో ఏదైనా చెప్పగానే ఐ సీ అంటాం, అంటే ఐ అండర్స్టాండ్. ఓ ఐ రికగ్నైజ్, నేను గుర్తిస్తా. లేకుంటే ఐ హ్యావ్ 2 brothers, ఐ హ్యావ్. ఇలా కొన్ని స్థితులు. అయితే స్థితులను తెలియజేసే క్రియలను ఏఐఎన్జిలో వాడకూడదు. ఇట్ ఈస్ ద రూల్. అకార్డింగ్ టు ద యూసేజ్, దీస్ స్టేటివ్ వర్బ్స్ ఆర్ నాట్ అలౌడ్ to use in any progressive aspect. So what are those stative verbs? Only dynamic verbs are to be used in continuous aspect. So let us look at these stative verbs, some of the stative verbs which are not to be used in any progressive aspect, if not present continuous, even in past continuous, any past continuous, or for that matter any perfect continuous also, we should not use it. For example, ఉదాహరణకు సీమ్, ఇట్ సీమ్స్ అంటాం కానీ ఇట్ ఈజ్ సీమింగ్ అనకూడదు. సో ఐ సే హీ హేట్స్ హర్ అనొచ్చు, హీ ఈజ్ హేటింగ్ హర్ అనకూడదు. హేట్ అసహించుకును, ఇది మనసుకు సంబంధించింది. హేట్ అనేది అది కనపడదు, అది రన్ కాదు, జంప్ కాదు, ప్లే కాదు, అది మనసుకు సంబంధించింది, మెదడు. సో పంచేంద్రియాలకు సంబంధించింది. ఐ అగ్రీ అనాలి, ఐ అగ్రీడ్ అనాలి తప్ప ఐ ఆమ్ అగ్రీయింగ్, హీ ఈజ్ అగ్రీయింగ్ ఇలా ఐఎన్జీలో వాడకూడదు. ఇక్కడ ఇచ్చినటువంటి క్రియలు ఇమాజిన్, హ్యావ్, హియర్, want, hope, consider, mean, I mean it anali, I am meaning it అనకూడదు, I was meaning it, no continuous. Smell, the flower smells sweet is correct usage. You should not say the flower is smelling sweet. No. But I am smelling it అనొచ్చు, నేను దాని వాసన చూచు, ఇది యాక్షన్ వర్బ్. కానీ ఇట్ స్మెల్స్ స్వీట్, ఇట్ స్మెల్స్ ఇట్ స్మెల్స్ బ్యాడ్, లేకుంటే ఇట్ స్మెల్స్ వెరీ వెల్ ఇలా అనటం. ఇంకొన్ని నోటీస్, ఐ ఆమ్ నోటీసింగ్, నో, దే ఆర్ నోటీసింగ్, నో. డిజైర్, ఐ ఆమ్ డిజైరింగ్ దిస్, షీ ఈజ్ డిజైరింగ్ దాట్, నో, బికాస్ డిజైర్ ఈజ్ ఎ స్టేటివ్ వర్బ్. వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ ఇన్ అ డైనమిక్ మేనర్, ఇన్ అన్ ఐఎన్జీ ఫామ్ ఆల్సో. సో అలా ఇక్కడ మనం లిస్ట్ ఇచ్చాం. ప్రిఫర్, రిమెంబర్, own, recognize, feel, think, forget, contain, appear, like, suppose, know, consist of, look, love, believe, understand, belong to. It belongs to him అనాలి తప్ప it is belonging to him. No. సో ఇక్కడ కొన్ని క్రియలను మనం పేర్కొన్నాం. ఇంకా చాలా క్రియలను చెప్పుకోవచ్చు. అతి ముఖ్యమైనటువంటి క్రియలను ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. సో these verbs should not be used in any progressive aspect, that is important. Next, coming to present perfect tense. Simple present, present perfect, it's a present continuous and present perfect. The very name suggests that the work is related to the present time and it is perfect. That means it is complete in all aspects. Maybe the work started in the past time, but the result has come now. So now it is over, it is perfect. Then we say present perfect tense. గతంలో ప్రారంభమై ఇప్పుడే అయిపోయి, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రస్తుత కాలంలో పూర్తి అయిపోయిన పనిని మనం ఈ టెన్స్ను, ఈ ఆస్పెక్ట్ను వాడి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెబుతాం. మరి దీనికి సూత్రం ఏంటి? ఏదైనా ఒక సబ్జెక్టు వాడి అవసరాన్ని బట్టి హ్యావ్ అయినా హ్యాజ్ అయినా వాడాలి. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్, వీ కాల్ ఇట్ యాజ్ verb-ed2. పాస్ట్ పార్టిసిపుల్, గాన్, సీన్, డన్ ఇలాంటి క్రియాస్వరూపాలు ఇలా వాడినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్కి ఇది ఒక ఫార్ములా. సబ్జెక్ట్, హ్యావ్ ఆర్ హ్యాజ్ అకార్డింగ్లీ, దెన్ verb-ed2, దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ ఫార్మ్ ఆఫ్ ద verb. Then the meaning is something like the work is over just now. Maybe the work started in the past time, but the result has come just now. గతంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడే పూర్తి అయి ఉన్నది, అంటే ఇప్పుడే పూర్తి అయ్యింది.
వచ్చి ఉన్నాను, వెళ్ళి ఉన్నాను, వచ్చి ఉన్నారు అంటే ఇప్పుడే వచ్చారు అని అర్థం. సో ఐ హ్యావ్ ప్లేడ్, నేను ఆడి ఉన్నాను అంటే ఇప్పుడే ఆడాను, ఆడటం అయిపోయింది. హీ హ్యాజ్ ప్లేడ్, అతను ఆడాడు అంటే ఇప్పుడే ఆడాడు, అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఈ టెన్స్ చెప్పదు, ఎక్కడో గతంలో స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఫలితం వచ్చింది, ఇప్పుడు అయిపోయింది అది. దే హ్యావ్ ప్లేడ్, వాళ్ళు ఆడి ఉన్నారు, ఇప్పుడే ఆడారు. అండ్ ప్రజెంట్ సే దిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఆర్ దిస్ ఆస్పెక్ట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ ఆర్ ఫినిష్డ్ జస్ట్ నౌ. ఇప్పుడే పూర్తి అయిపోయినటువంటి యాక్షన్స్కి మనం ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, యాక్షన్స్ దట్ ఆర్ ఫినిష్డ్ జస్ట్ నౌ. ద క్లాక్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 12. ద క్లాక్ హ్యాస్ జస్ట్ స్ట్రక్ 12. ఇప్పుడే గడియారం 12 అయ్యింది, లేకుంటే 12 గంటలు మోగింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే అయిపోయింది ఆ పని కావటం. సో 12 అయింది అని చెప్పడానికి యాక్షన్స్ దట్ ఆర్ ఫినిష్డ్ జస్ట్ నౌ, ఇప్పుడే అయిపోయింది దానికి. లేదా మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ది ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్. హ్యాచ్ అంటే అక్కడ పొదగటం, గుడ్లు పొదిగాయి అంటే ఆ కోడి పిల్లలు ఇప్పుడే బయటికి వచ్చాయి. హ్యాచ్లింగ్స్ హ్యావ్ కమ్ అవుట్. ప్రాసెస్ ఎప్పుడో స్టార్ట్ అయింది గతంలో, పొదగటం ఏదో 21 రోజుల కిందనే, బికాస్ దట్ ఈస్ ద జెస్టేషన్ పీరియడ్ ఫర్ ద ఎగ్స్. సో ది ఎగ్స్ హ్యావ్ హ్యాచ్డ్, సో ది హ్యాచ్లింగ్స్ హ్యావ్ జస్ట్ కమ్ అవుట్. ఆర్ హర్ బేబీ హ్యాస్ అరైవ్డ్ అంటే వాళ్ళ పాప అంటే ప్రాణం పోసుకుంది, వాళ్ళకి పాప పుట్టింది అన్నదాన్ని హర్ బేబీ హ్యాస్ అరైవ్డ్ జస్ట్ నౌ. ఇలా ఇప్పుడే అయిపోయినటువంటి పనులను తెలియజేయడానికి మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని వాడుతున్నాం. దట్స్ వై వి యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ సే ఆస్పెక్ట్ ఆర్ దిస్ టెన్స్ టు టాక్ అబౌట్ యాక్షన్స్ దట్ ఆర్ ఫినిష్డ్ జస్ట్ నౌ. కమింగ్ టు perfect continuous, present perfect continuous. See, the very name suggests it is related to present time and the action is perfect and continuous also. That means some of the action is over and yet it is progressing, it is not complete. So some action is over, still it is in the process of going on. So we use present perfect continuous. And what is the formula for that? What is the blueprint for that? You use any subject, something like I, we, you, he, she, it, they, like that. Depending upon the subject, you use have been or has been. These are the two helping verbs. Then verb ing form, because it is continuous. ఏదో ఒక కర్త వాడుతూ హ్యావ్ బీను, హ్యాస్ బీను వీటిలో ఏదన్నా ఒకటి వాడి అంటే హీ షీట్లకి హ్యాస్ బీను, మిగతా సబ్జెక్టులకి హ్యావ్ బీన్ వస్తుంది. దెన్ ఇంగు ఫామ్ అప్పుడు ప్రజెంట్ ప్రస్తుత కాలంలో, పర్ఫెక్ట్ కొంత జరిగింది, కంటిన్యూస్ ఇంకా కొనసాగుతూ ఉంది అంటే కొంత జరిగి ఇంకా జరుగుతూ ఉంది. అంటే మన తెలుగులో నేను చేసి చేయొచ్చు ఉన్నాను, కాకపోతే ఇది అర్థం చేసుకోవడానికి సరిగ్గాలే. పర్ఫెక్ట్ అంటే చేసి, కంటిన్యూస్ అంటే చేయొచ్చు, ప్రజెంట్ కాబట్టి ఉన్నాను అంటే కొంత చేసినా ఇంకా చేస్తున్నా అంటే ఎడతెరిపి లేకుండా చేస్తూనే ఉన్నాను అని చెప్పటం అన్నట్టు. ఉదాహరణకు ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ ద పాస్ట్ 2 hours. గడిచిన 2 గంటలుగా నేను ఆడుతూ ఉన్నాను అంటే ఆడుతూ అంటే కొంత ఆడడం జరిగింది, ఇంకా ఆడుతూనే ఉన్నాను అని అర్థం. మనం అంటాం వర్షం ఉదయం నుంచి పడుతూనే ఉందండి అంటాం, అంతే తప్ప ఇట్ ఈస్ రైనింగ్ సిన్స్ మార్నింగ్ అనకూడదు. ఓ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది అని అర్థం. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్, అతను ఆడుతూ ఉన్నాడు. దే హ్యావ్ బీన్ ప్లేయింగ్, వారు ఆడుతూ ఉన్నారు. ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను చక్కగా వాడచ్చు. ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్. మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఆ క్షణంలో జరిగేది, ఇది ఆ పీరియడ్లో జరిగేది, ఆ మధ్యకాలంలో జరిగేది కూడా మనం అనుకోవచ్చు. ఉదాహరణకు దీస్ డేస్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ అంటే ఈ మధ్యకాలంలో నేను కాలేజీకి వెళ్తూ ఉన్నాను. ఫర్ ద పాస్ట్ 3 months ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు కాలేజ్ ఫర్ ద పాస్ట్ 3 months. గడిచిన 3 నెలలుగా నేను వెళ్తూ ఉన్నాను, ఇలా చెప్పొచ్చు. ఆన్గోయింగ్ యాక్షన్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ అన్నాం కాబట్టి దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రాస్ ఫర్ 2 hours. 2 గంటలుగా గడ్డిలో ఆ పిల్లలు ఆడుతూ ఉన్నారు, నిర్విరామంగా ఎడతెరిపి లేకుండా ఆడుతూనే ఉన్నారు, ఇలా చెప్పొచ్చు. లేకుంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. అలా
లేదా ద బాయ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిజ్ డాడ్ ఎట్ స్కూల్ ఫర్ అ లాంగ్ టైమ్. వాళ్ళ నాన్నగారి కోసం ఆ పిల్లోడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎంతోసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సింపుల్గా హీఈస్ వెయిటింగ్ అనకూడదు, హీ హ్యాస్ బీన్ వెయిటింగ్, ద బాయ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిజ్ డాడ్ ఎట్ స్కూల్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇలా ఇంకొక ఉదాహరణ చూద్దాం. వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద పాస్ట్ 6 years. కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులు అంటున్నారు, మేము ఈ ఆఫీస్లో గడిచిన 6 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. వీ హ్యావ్ బీన్ వర్కింగ్. సింపుల్గా వీఆర్ వర్కింగ్ హియర్ ఫర్ ద పాస్ట్ 6 years అని అనకూడదు, వీ హ్యావ్ బీన్ వర్కింగ్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు చేశారు, వర్క్ చేయడం జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇలా చెప్పుకుంటాం. వీవ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద పాస్ట్ 6 years. కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఆన్గోయింగ్ యాక్షన్స్ ఫర్ అ లాంగర్ పీరియడ్ అనే కాంటెక్స్ట్లో వాడుతాం. సో ఫర్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, ఈవెన్ ఫర్ ప్రజెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, వాట్ ఆర్ ద కాంటెక్స్ట్స్? ఇన్ హౌ మెనీ కాంటెక్స్ట్స్ కెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ these aspects? This we need to remember. Then usage of the tenses will become very, very easy. And the present pillar is over. Simple present tense, present continuous, present perfect continuous, that is over. Now we'll go to next pillar, that is simple past tense. After completion of all the aspects in present tense, namely the simple present, present continuous, present perfect and present perfect continuous, let us look at the past tense, all the aspects of the past tense: simple past, past continuous, past perfect and past perfect continuous. So ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన అంశాలన్నీ పూర్తయినాక ఇప్పుడు మనం పాస్ట్ టెన్స్ అనే స్తంభంలో 4 ఆస్పెక్ట్స్, అంటే సింపుల్ పాస్ట్, దాని తర్వాత పాస్ట్ కంటిన్యూస్, దాని తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా ప్రయోగించాలి, వాటి సూత్రాలు ఏంటి, వాటి తెలుగు అర్థాలు ఏంటి చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ. సింపుల్ పాస్ట్, కమింగ్ టు సింపుల్ పాస్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ పాస్ట్? ద వెరీ నేమ్ సజెస్ట్స్ it is referred to the past actions, the completed actions. We use simple past. So we know the verb forms like go, went, gone, going, goes. That went form after go, this is called as the past verb or verb ed1, like ask, asked. This first ed1, so asked, this past verb is used, that's all for all the subjects. Then we say that some action is over. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ వాడి పాస్ట్ వర్బ్ వాడాలి. అంటే గో, వెంట్, గాన్లో వెంట్ అనే స్వరూపం, ఈట్, ఏట్, ఈటెన్లో ఏట్ అనేది, ఆస్క్డ్ అనే దాంట్లో ఆస్క్డ్ అనేటటువంటి స్వరూపాన్ని మనం ed1 అంటున్నాం. ఇలా ఒక సబ్జెక్టు ed1 ఈ పాస్ట్ వర్బ్ వాడితే సింపుల్ పాస్ట్ అయిపోతుంది. ఇది హెల్పింగ్ వర్బ్ లేకుండా. మరి హెల్పింగ్ వర్బును వాడుకుంటూ అంటే డిడ్ వాడాలి. ఏదో ఒక సబ్జెక్ట్ వాడి డిడ్ వాడుతూ వర్బ్ బేస్ ఫామ్ లేదా వర్బ్ ఫస్ట్ ఫామ్ గో ఫామ్ను మనం వాడాలి. ఇలా వితౌట్ హెల్పింగ్ వర్బ్ పాస్ట్ వర్బ్ ed1, విత్ హెల్పింగ్ వర్బ్ డిడ్ జస్ట్ వర్బ్ బేస్. దట్ మీన్స్ ఐ వెంట్ ఈజ్ ఈక్వల్ టు ఐ డిడ్ గో, షీ ఏట్ ఈజ్ ఈక్వల్ టు షీ డిడ్ ఈట్, హీ కేమ్ ఈజ్ ఈక్వల్ టు హీ డిడ్ కమ్. So no more confusion. Some people out of confusion they say he went means he did went, which is wrong. She came, you should not say she did came. No. So మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడగాలంటే where did you go అనాలి తప్ప where did you went అనకూడదు. I didn't have అనాలి, I didn't had అనకూడదు. చాలామంది అంటుంటారు, అలవాట్లో పొరపాటు. సో ఇలా ద సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ed1, దట్ మీన్స్ ఐ ప్లేడ్, నేను ఆడాను, వీ ప్లేడ్, మేము ఆడాము, లేదా హీ ప్లేడ్, దే ప్లేడ్, వాళ్ళు ఆడారు, దట్స్ ఆల్. ఏదో ఆట ఆడారు, అయిపోయింది. దాన్ని హెల్పింగ్ వర్బ్తో అంటే డిడ్ వస్తుంది పాస్ట్లో. సో ఐ డిడ్ ప్లే, నేను ఖచ్చితంగా ఆడాను. హీ డిడ్ ప్లే, అతను ఖచ్చితంగా ఆడాడు. హీ ప్లేడ్, హీ డిడ్ ప్లే. దే ప్లేడ్, దే డిడ్ ప్లే, వాళ్ళు ఖచ్చితంగా ఆడారు, దే డిడ్ ప్లే. ఇలా వితౌట్ హెల్పింగ్ వర్బ్ ప్లేడ్, విత్ హెల్పింగ్ వర్బ్ డిడ్ ప్లే. ఇలా ఒకరు ఒక పనిని చేశారు, ఒకరు ఒక పనిని ఖచ్చితంగా చేశారు విత్ హెల్పింగ్ వర్బ్, ఇలా చెప్పుకుంటాం. అయితే సింపుల్ పాస్ట్ తనంతట తాను ఎప్పుడు అయిపోయిందని చెబుతుంది తప్ప ఏ పర్టికులర్ టైంలో అయిపోయింది చెప్పదు. కాబట్టి మనం చెప్పాలా. సో వెన్ ఎవర్ వి యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్, it is very essential to make use of some past time reference. Why? For clarity,
for clarity. So last Sunday I went to a movie. I watched so and so movie last Sunday or last Monday. It's a past time reference. India got freedom in 1947, something like that. When? In 1947. Like that. సో ఇలా సింపుల్ పాస్ట్ని ED1 సబ్జెక్టు వర్బ్ ED1 లేదా డిడ్ ప్లస్ వర్బ్ బేస్ ఫామ్తో ఒకరు ఒక పనిని చేశారు అన్న సందర్భంలో వాడతాం. అండ్ వాట్ ఆర్ ద కాంటెక్స్ట్స్, వాట్ అబౌట్ ద యూసేజ్? టు టాక్ అబౌట్ ది పాస్ట్ ఈవెంట్స్ వీ యూజ్ సింపుల్ పాస్ట్. ఆల్సో యూ వాంట్ టు టాక్ అబౌట్ సమ్ హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్, ఈవెన్ దెన్ ఆల్సో వీ కెన్ యూజ్ సింపుల్ పాస్ట్. సో గడిచిన విషయాలను చెప్పడానికి కానీ లేదా గతంలో ఉన్నటువంటి కొన్ని అలవాట్ల గురించి చెప్పాలన్నా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ను వాడతాము. సింపుల్ పాస్ట్ టెన్స్కి ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఈవెంట్, మిస్టర్ వర్మ వెంట్ టు అ మూవీ yesterday night. When? Yesterday night. So yesterday night is the past time reference. So whenever we have any past time reference, use only simple past, no other tense. That's all. This is a rule, this is a clue, this is a trick, this is a language secret. You have past time reference, that's all. Go for the simple past. అయితే ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ ఉంటే చాలు, సింపుల్ పాస్టే వాడాలి అంతే. ఇక్కడ మనకి ఎస్టర్డే నైట్, నిన్న రాత్రి, ఇంకా వేరే టెన్స్ వాడేదే లేదు. పాస్ట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, గడిచిపోయిన సమయానికి సంబంధించిన సూచన ఏదైనా ఉండని, ఎస్టర్డే, 1 hour ago, 1 minute ago, 1000 years ago, in 1947, ఏదన్నా సరే సింపుల్ పాస్ట్ తప్ప వేరే వాడకూడదు. సో మిస్టర్ వర్మ వెంట్ టు అ మూవీ yesterday night. నిన్న వెళ్ళారు అంతే తప్ప మిస్టర్ వర్మ హ్యాస్ గాన్ టు ఏ మూవీ yesterday night అనకూడదు. yesterday nightకి హ్యాస్ గాన్, అప్పుడు దాని అర్థం ఏమవుతుందంటే వర్మ ఇప్పుడే నిన్న రాత్రి సినిమాకు పోయింది అన్నట్టు అవుతుంది. అట్ట సాధ్యమవుతుంది? ఇప్పుడే నిన్న రాత్రి. ఇది ఒక ఇండియన్ స్టూడెంట్స్ చేసే మిస్టేక్, అలా మనం చేయకూడదు. సో ఎగ్జామినేషన్లో మార్కులు రావాలంటే పాస్ట్ టైం రెఫరెన్స్, సింపుల్ పాస్ట్, దట్స్ ఆల్. దెన్ హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్, గతంలో కొన్ని అలవాట్లు. ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఐస్ ఇన్ కాశ్మీర్. ఇతను అంటున్నాడు ఐ ఆల్వేస్ వర్క్డ్ ఇన్ ఐస్ ఇన్ కాశ్మీర్. అంటే దీని అర్థం ఏంటంటే గతంలో ఇతను కాశ్మీర్లో ఉన్నాడు, ఎన్ని రోజులు ఉన్నాడో తెలీదు. అక్కడ ఉన్నప్పుడు ఆయన ఈ ఐస్కి సంబంధించిన పని చేశాడు, అది అతనికి అలవాటు. ఇప్పుడు లేడు, ఇప్పుడు వచ్చేసాడు, ఎక్కడున్నాడో తెలియదు కానీ అక్కడైతే లేడు. సో అక్కడ ఉన్నప్పుడు ఆయన అలవాటు ఏంటంటే ఐస్లో పనిచేయటం. So it's very clear that this man right now is not living in Kashmir, but when he lived there, it was his habit that he worked always in the ice. So I always worked in ice in Kashmir. I can say in my 10th class, I always watched Hindi movies. In my 10th class, that means when I was studying 10th class, it was my habit in the past to watch Hindi movies always. So ఇలా కూడా హ్యాబిట్స్ ఇన్ ద పాస్ట్ని మనం సింపుల్ పాస్ట్లో చెప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. In our schooling days, our science teacher always carried an umbrella. So it was the habit of our science teacher to carry an umbrella. So that was, we witnessed that. మా సైన్స్ మాస్టర్ గారు ఎప్పుడు కూడా ఒక గొడుగు పట్టుకొని వచ్చేవారు. నేను స్కూల్లో చూసేటప్పుడు ప్రతిసారి సార్ చేతిలో గొడుగు ఉండేది, వారికి అలవాటు. సో నౌ ఐ డోంట్ నో వెదర్ హీ ఈస్ క్యారింగ్ దట్ అంబ్రెల్లా రైట్ నౌ ఆర్ నాట్, బట్ ఇన్ అవర్ స్కూలింగ్ డేస్ ఇట్ వాజ్ హిజ్ ఎ హ్యాబిట్ టు క్యారీ an umbrella, past habit. So simple past tense is used to talk about past events and also to express habits in the past. Then what about past continuous? So this is another progressive aspect in the past. Since the simple past is over, we'll see the formula first. For past continuous, you use any subject, I, we, you, he, she, it, they, then use was or were, any one of these helping verbs, then verbing form. Then the past continuous sentence is ready. ఏదో ఒక సబ్జెక్ట్ వాడుతూ వజ్ కానీ వర్ కానీ ఈ రెండు సహాయక క్రియల్లో ఒక సహాయక క్రియ వాడాలి, వర్బింగ్ ఫామ్ వాడాలి. అప్పుడు ఒకరు ఒక పనిని చేయుచూ ఉండిరి. చూడండి పేరులో ఉంది పాస్ట్ కంటిన్యూస్, అంటే గడిచిపోయిన కాలంలో కొనసాగుతూ ఉన్న పని, పాస్ట్ కంటిన్యూస్. సో the sentence, an example can be I was playing, నేను ఆడుచూ ఉంటిని, ఆర్ హీ వాజ్ ప్లేయింగ్, అతను ఆడుచూ ఉండెను, దే వర్ ప్లేయింగ్, వాళ్ళు ఆడుచూ ఉండ్రి. ఏకవచనానికి వజ్, బహువచనానికి వర్, దట్స్ ఆల్. ఒకరు ఒక పనిని చేయుచూ ఉండ్రి. సో అక్కడ ఐఎన్జీ ఫామ్ వాడాలి మనం. ఇది ఫార్ములా. సో వాట్ ఆర్ ద కాంటెక్స్ట్స్? హౌ అబౌట్ ఇట్స్ యూసేజ్?
Number one, we use past continuous to talk about ongoing actions in the past. Ongoing actions in the past. ఆ సమయానికి జరుగుచూ ఉండెను. In that context, we use it. Number two, along with simple past tense, we can make use of past continuous. You can mix one simple past and past continuous. We will see an example right now. Two ongoing actions in the past. You can use two past continuous sentences also. Let us see some examples. Ongoing action in the past. ఒక గడిచిన కాలంలో అలా జరుగుచూ ఉండెను అని చెప్పడానికి మనం దీన్ని వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇక్కడ ఈ బామ్మ గారు ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారు? ఎగ్జాంపుల్ చూద్దాం. వీ వర్ గార్డెనింగ్ ఎట్ 5 PM yesterday. నిన్న 5 గంటలకి మేము తోట పని చేయుచూ ఉంటిమి, ఆ పనిలో నిమగ్నమై ఉంటిమి. వీ వర్ గార్డెనింగ్, నాట్ నౌ, ఎట్ దట్ టైమ్, 5 PM yesterday. So ongoing action in the past. Then along with the simple past, we can use this past continuous. ఉదాహరణకు, my friend was sleeping when I went to his house yesterday. When I went there, simple past, and he was sleeping, that I saw him sleeping. So he was sleeping. నేను మా స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు నిన్న అతను నిద్రించుచూ ఉండేను. ఇలా పాస్ట్ కంటిన్యూస్ను సింపుల్ పాస్ట్ను కలిపి చెప్పుకోవచ్చు. దెన్ two ongoing actions in the past, simultaneously, side by side. When two actions were going on, we can use this past continuous. For example, when the speaker was sharing an interesting experience, the participants were smiling. అంటే వక్త ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనుభవాన్ని షేర్ చేసుకొనుచూ ఉండిన సమయంలో వీళ్ళంతా అక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అంతా వాళ్ళు చిరునవ్వుతో నవ్వుచూ ఉండిరి. అంటే ఆమె షేర్ చేసుకుంటూ ఉండింది, వీళ్ళు నవ్వుచూ ఉండిరి. సో దట్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్. సో వెన్ ద స్పీకర్ వాజ్ షేరింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్, ది పార్టిసిపెంట్స్ వర్ స్మైలింగ్. మనం అంటుంటాం, ఈరోజు ఉదయం అండి, వెన్ మై మదర్ వాజ్ ప్రిపేరింగ్ టీ ఇన్ ద కిచెన్, మై ఫాదర్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. So we can talk about two ongoing actions in the past, two past continuous aspects. So past continuous is used to talk about ongoing actions in the past. This is first usage. Number two, along with the simple past, you can use this. When I went to my friend's house, he was sleeping. Then the third one is two ongoing actions. That means two past continuous sentences can be used simultaneously. Then past perfect. Past perfect means the very name suggests, in the past, already work is over. This is pre-past, past tense to the past tense. So it is pre-past, that is why it is past perfect. And what is the formula? What is the blueprint? Use subject and had as the helping verb for any subject, had helping verb, and ed2, that is past participle. Something like I had gone, we had gone. An example is I had played, played. This is ed2, past participle. I had played. చాలా కాలం క్రితం అయిపోయిన పనిని తెలియజేయడానికి. అంటే పాస్ట్ టెన్స్కు పాస్ట్ టెన్స్ ఇది పాస్ట్ పర్ఫెక్ట్, అందుకే దీన్ని ప్రీ పాస్ట్ టెన్స్ అంటాం. ఆల్రెడీ పాస్ట్ గడిచిపోయింది, దానికంటే ఇంకా ముందే జరిగిపోయింది ఇది, అంటే ప్రీ పాస్ట్. అందుకే సే హీ హ్యాడ్ ప్లేడ్, ఎప్పుడో ఆడి ఉండేను. దే హ్యాడ్ ప్లేడ్, వాళ్ళు ఎప్పుడో ఆడి ఉండిరి. జస్ట్ దే ప్లేడ్ అంటే వాళ్ళు ఆడారు. సో దానికంటే ముందు జరిగిపోయింది, అంటే ఎప్పుడో ఆడి ఉండిరి. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ను యూస్ చేస్తాం. సో అలాంగ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్ ఓన్లీ, గుడ్ ఇంగ్లీష్, very appropriately, we use this past perfect, not in isolation, but along with the simple past tense, we use it. For example, along with the simple past, the flight had taken off before I reached the airport. So I reached the airport, but even before that, the flight had gone, it had taken off. నేను విమానాశ్రయానికి వెళ్ళే కంటే ముందే విమానం వెళ్ళిపోయింది, టేక్ ఆఫ్ అయిపోయి ఉండెను. ఒకవేళ నేను ముందే వెళ్ళింటే నాకు దొరికేది, ఐ మిస్డ్ ఇట్. సో బిఫోర్ ఐ రీచ్డ్, ఇట్ హ్యాడ్ ఆల్రెడీ గాన్, ఇట్ హ్యాడ్ టేకెన్ ఆఫ్. సో ఇట్స్ అ వెరీ ఆఫ్ట్ కోటెడ్ ఎగ్జాంపుల్ అలాంగ్ విత్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ అలాంగ్ విత్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. కమింగ్ టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఒక గతంలో ఒక పని జరుగుతూ ఉండేను అని చెప్పడానికి. ద వెరీ నేమ్ సజెస్ట్ ఇన్ ద పాస్ట్ సమ్ వర్క్ ఈజ్ over, that is perfect, and still it is not complete, so continuous. So past perfect continuous. Use the subject, any subject had been, to helping verbs and then verbing form. For example, I had been playing, nenu aadutu untini. He had been playing, atanu aadutu undenu. They had been playing, vallu aadutu undri. Ila
ఒక పనిని గతంలో కొంత జరిగి అలా జరుగుతూ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడతాం. సో వీ సే ఆన్గోయింగ్ యాక్షన్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఇన్ ద పాస్ట్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రజెంట్, ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. If it is in the past for a longer period, past perfect continuous. So, ongoing actions for a longer period in the past. She had been working on the computer for a long time last Sunday. Last Sunday, ఎంతో సేపు ఆమె కంప్యూటర్ పైన వర్క్ చేస్తూ ఉండెను. That's it, ongoing actions for a longer period in the past. After this present pillar is over and the past pillar is over, let us see the future pillar. Let us learn all the aspects of the future mood. Generally, we call it as future mood, not as a tense, because future is always a part in present in English language. Because English language need not be like our mother tongue, that is Telugu. Coming to future mood or future tense, చాలా మంది అంటుంటారు దాన్ని future mood అనాలి. Use any subject and shall or will. These are the two helping verbs. Shall or will. Then use the verb base form, something like go, do, drink, like that. So, for I and we use a shall helping verb. For other rest of the subjects, we use will. So, accordingly, you use shall or will, then verb base form, then it becomes a simple future mood. ఏదో ఒక సబ్జెక్ట్ వాడి సహాయక క్రియలు షెల్ విల్ వాడి వర్బ్ ఫస్ట్ ఫామ్ వర్బ్ బేస్ ఫామ్ వాడితే ఇది సింపుల్ ఫ్యూచర్ అనే మూడ్ ఆ టెన్స్ లేదా ఆ వాక్యానికి ఇది ఒక ఉదాహరణ. సో ఐ షల్ గో, వీ షల్ గో, హీ విల్ గో, షీ విల్ గో, ఇట్ విల్ గో, దే విల్ గో, లైక్ దాట్. అండ్ ద తెలుగు మీనింగ్ విల్ బి ఒకరు ఒక పనిని చేయబోతారు లేకుంటే భవిష్యత్తులో చేస్తారు. ఆ అర్థంతో దీన్ని వాడతాం. దట్స్ ఆల్. సో జనరల్గా సీరియస్ ఇంగ్లీష్లో అయితే ఐవీకి షెల్, మిగతా సబ్జెక్టులకు విల్ వాడాలి. తప్పక చేయబోవు అంటే ఐవీకి వాడాల్సిన షెల్ పక్కకట్టి విల్ వాడాలా, మిగతా వాటికి వాడాల్సిన విల్ పక్కకట్టి షెల్ వాడాలి. ఇలా ఆపోజిట్ హెల్పింగ్ వర్బు, నిర్ణయించని హెల్పింగ్ వర్బును వాడితే అది తప్పక చేయబోవు అవుతుంది. Simple future is used to talk about futurity, and along with the simple present using if. For example, next month I shall act in an Indian movie. So the sports person is saying, next month I shall act in an Indian movie. So in futurity, what will he do? He will act. So he is saying, I shall act. That is futurity. And Arundhati Roy will write another novel next year. Next year she will write another novel. ఇంకొక నవల రాయబోతుంది, రాస్తుంది, వచ్చే సంవత్సరం రాస్తుంది. Along with a simple present using if. So this is called as probable condition. If we cut trees like this, it will be disastrous. చాలా విపత్కరంగా ఉంటుంది. ఈ రకంగా గనక మనం చెట్లను నరికివేస్తూ పోతే ఎంతో వినాశనకరమైనటువంటి పరిస్థితులను మనం చూడబోతాము. ఇఫ్ వి కట్ ట్రీస్, ఇఫ్ సెంటెన్స్ విత్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ వి కట్ ట్రీస్ లైక్ దిస్, ఇట్ విల్ బి డిజాస్ట్రస్. It will be disastrous. So with simple present tense, with if sentence, if clause, we use simple future. So simple future is used to talk about futurity and also simple present using if as probable condition. How about future progressive or future continuous mood? Use any subject. Shall be, will be, two helping verbs, then verbing form. So in future, at one particular time, the work will be going on, ongoing action in the future. భవిష్యత్తులో ఫలానా పనికి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం సబ్జెక్టు షెల్ బి అన్న విల్ బి అన్న వాడి ఇంగ్ ఫామ్ వాడాలి. ఒకరు ఒక పని చేయుచు ఉంటారు భవిష్యత్తులో. ఐ షెల్ బి ప్లేయింగ్ టుమారో ఎట్ దిస్ టైమ్. నేను ఆడుతూ ఉంటాను. హీ విల్ బి ప్లేయింగ్, అతను ఆడుతూ ఉంటాడు. ఫ్యూచర్ కంటిన్యూస్. దే విల్ బి ప్లేయింగ్, వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో ఆన్గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్ వి యూజ్ దిస్. And even for future plans, we use this. The first example is, the students will be writing their examination at this time tomorrow. Repi tayaniki vidyarthulu pariksha rastu untaru. You can come and check, they will be writing. Rastu kanapadtaru. Leda future plan, idanu antunnaru, veeru antunnaru, emantunnaru, I shall be starting a new business in next couple of years. రానున్న 2 ఏళ్లలో నేను ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తా. ప్లాన్ కంటిన్యూస్లో చెప్తుంది. లేకుంటే నెక్స్ట్ వీక్ ఐ షల్ బి స్టేయింగ్ హియర్ టిల్ నెక్స్ట్ వీక్, ఇక్కడే ఉంటా ఇలా. దెన్ ఫ్యూచర్ కంటిన్యూస్ మూడ్ ఈజ్ దిస్ ఆస్పెక్ట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ ఆన్గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆర్ ఫ్యూచర్ ప్లాన్. హౌ అబౌట్ ద ఫ్యూచర్ పర్ఫెక్ట్ మూడ్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ మీన్స్ సబ్జెక్ట్ షల్ హ్యావ్, విల్ హ్యావ్, verb ed2.
షల్ హ్యావ్ విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్స్ పాస్ట్ పార్టిసిపుల్. ఒకరు ఒక పని అప్పటికల్లా చేసి ఉంటారు, అప్పటికల్లా అయిపోయి ఉంటుంది. సబ్జెక్ట్ షల్ హ్యావ్ విల్ హ్యావ్ పాస్ట్ పార్టిసిపుల్. ఐ షల్ హ్యావ్ ప్లేడ్ అంటే అప్పటికల్లా ఆడి ఉంటాను. హీ విల్ హ్యావ్ ప్లేడ్ ఆడి ఉంటాడు అతను. దే విల్ హ్యావ్ ప్లేడ్ వాళ్ళు ఆడి ఉంటారు. ఇలా సబ్జెక్ట్ షల్ హ్యావ్ విల్ హ్యావ్ verb ed2. And we use future perfect mode to talk about action supposed to be finished by some specified time in the future. ఒక నిర్దేశించిన సమయం భవిష్యత్తులో అప్పటికల్లా ఇది అయిపోయి ఉంటుంది అని చెప్పడానికి we use it. For example, they will have constructed the bridge by next August. వచ్చే ఆగస్ట్ కల్లా ఈ బ్రిడ్జ్ను నిర్మించేసి ఉంటారు. ఇప్పుడు కాలే, ఊహించటం, అప్పటికల్లా అయిపోయి ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో we use it for the action that is supposed to be finished by some specified time in future. And the last aspect is future perfect continuous mode. In future, work is perfect to some extent and it is still going on and it is an imagination. For that we use subject shall have been, will have been, three helping verbs, then verbing form. ఒకరు ఒక పనిని చేస్తూ ఉంటారు భవిష్యత్తులో అని చెప్పడానికి అంటే సబ్జెక్టు షల్ హ్యావ్ బిన్ విల్ హ్యావ్ బిన్ వాడి వర్బింగ్ ఫామ్ రావాలి. ఐ షల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్, నేను ఆడుతూ ఉంటాను ఎప్పుడు భవిష్యత్తులో. హీ విల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్, దే విల్ హ్యావ్ బిన్ ప్లేయింగ్, షల్ హ్యావ్ బిన్ విల్ హ్యావ్ బిన్. ఒకరు ఒక పనిని చేయుతూ ఉంటారు. టు టాక్ అబౌట్ ది ఆన్గోయింగ్ యాక్షన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్, దే విల్ హ్యావ్ బీన్ డెకరేటింగ్ ద కేక్ ఫర్ 5 hours టుమారో. రేపు వెళ్ళి చూడండి, 5 గంటలుగా వాళ్ళు డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇలా మనము ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ను ఈ రకంగా ఈ ఆన్గోయింగ్ యాక్షన్ని ఒక స్పెసిఫైడ్ పీరియడ్లో వచ్చేటట్టు చెప్పవచ్చు. ఇదే లెసన్ని మాటికి మళ్ళీ మీరు కనుక పునశ్చరణ చేసుకుంటే ఎన్ని సందర్భాల్లో అన్ని టెన్సెస్ని వాడచ్చో గరిష్టంగా తెలుసుకుంటే ఈ టీజీటీ పీజీటీ గురుకులం కాదు, ప్రతి పోటీ పరీక్షకు ఉపయోగపడుతుంది, మామూలు ఔత్సాహికులకు కూడా ఉపయోగపడుతుంది. అభ్యర్థుల యొక్క ప్రత్యేకమైనటువంటి రిక్వెస్ట్ మేరకు ప్రత్యేకించిన యూసేజ్ లెసన్ని మీకోసం ఏర్పాటు చేశాం. మళ్ళీ నెక్స్ట్ లెసన్ దాకా బాగా ప్రాక్టీస్ చేయండి. విజయీ భవ.